వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యూష. జూబ్లీ హిల్స్ అందరి దృష్టి కేంద్రీకృతమైన నియోజకవర్గం. ఇక్కడ వరుస విజయాలతో జోరు మీదున్న కారు పార్టీ ఈసారి కూడా ప్రత్యర్థులను కంగారెత్తించడానికి రెడీ అవుతుంది. మరోసారి నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమవుతుంది. 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ రికార్డును నమోదు చేసిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గోపీనాథ్ సేవలను జనమంతా గుర్తు చేసుకుంటున్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన పరితపించిన తీరును కొనియాడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్న జనం హస్తం అంటేనే నిర్లక్ష్యానికి నిలవెత్తు నిదర్శనమని మండిపడుతున్నారు. హామీలన్నిటినీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఏమంటుంది? గులాబీ పార్టీ వైపు మళ్లుతున్న పబ్లిక్ పల్స్ ఏం చెప్తుంది? వాచ్ దిస్. గులాబీ పార్టీ గెలుపు వ్యూహాలకు ఇప్పటికే పదును పెట్టింది. దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. 2014 నుంచి 2023 వరకు 3 సార్లు జూబ్లీహిల్స్లో జెండా ఎగరేసిన గులాబీ పార్టీ 4వ సారి కూడా గెలిచి చూపించి జూబ్లీహిల్స్ గడ్డ గులాబీ అడ్డా అని చాటి చెప్పబోతుంది. జూబ్లీహిల్స్ లో గులాబీ కార్ జెట్ స్పీడ్. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్న బీఆర్ఎస్. కేసీఆర్ పాలనలో దూసుకుపోయిన హైదరాబాద్ ప్రగతి. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పుష్కలంగా తాగునీరు, రెప్పపాటు పోని కరెంటు సరఫరా, మెరుగైన ఉద్యోగ అవకాశాలు. ఇవి కేసీఆర్ పాలనకు నిదర్శనాలంటున్న జూబ్లీహిల్స్ జనం. ఎవరు మంచిగా చేసి 2 సంవత్సరాల నుంచి మంచిగా ఉందా? గతంలో మంచిగా ఉందా? ఇప్పుడు ఎవరు గెలిస్తే మీకు మంచిగా అవుతుంది? 10 years లోనే మంచిగా జరిగినాయి. రోడ్లు వేసారు, స్ట్రీట్ లైట్లు వేసారు, మనకి బతుకమ్మలు వస్తే వాళ్ళకి లేడీస్ కి గిఫ్ట్లు ఇచ్చారు. ఇంటింటికి నల్ల ఇచ్చింది కదా కేసీఆర్ గారు, ఫ్రీగా ఇచ్చింది ఇంటికి నల్ల. ఇప్పుడు అది తీసేసి మీరు డబ్బులు కట్టాలి కంపల్సరీగా అంటే అది అవసరం లేదు కదా. ఇప్పుడు మరి ఈ బై ఎలక్షన్ వచ్చింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఎవరు గెలిస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుస్తాయి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో నిత్యం మత విద్వేషాలు, చీటికి మాటికి కులాల కుంపట్లు, రోత పుట్టించే కరెంటు కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు. ఇది హస్తం పాలనలో అనుభవాలు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అని నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్. గత 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. డివిజన్ అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా? మరి ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు ఎవరు గెలిస్తే బెటర్? ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ రావాలి. మళ్ళీ టీఆర్ఎస్ రావాలా? మాగంటి గోపీనాథ్ గారు బాగా పోటీ చేస్తున్నారు, మీరు ఓటేస్తారా? వేయాలి. గెలిపిస్తారా? గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఏ పార్టీ బాగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? అయితే కాంగ్రెస్ వాళ్ళది మేమైతే చూడలేదు సార్. మాకు ఇక్కడ మాగంటి గోపీనాథే మాకు తెలుసు. గత 3 పర్యాయాలు ఆయన గెలిపించుకున్నారు మాగంటి గోపీనాథ్ని. నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా? చాలా. ఈ రోడ్లు ఎట్లున్నాయి మరి? ఇవి రోడ్లు లేకుండా ఇక్కడ ఈ మొత్తం మట్టి ఇట్లా వస్తున్నా కదా, బాబుల్ని పిల్లల్ని తీసుకొని రాకపోతుండే, అట్లా తిరిగి రావాల్సింది వస్తుండే. ఇది వాళ్ళ వల్లనే, బీఆర్ఎస్ వల్ల. కాంగ్రెస్ ఎవరో నాకు తెలియదు, ఎవరు నుంచి ఉన్నారో కూడా తెలియదు. కన్ఫర్మ్ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చింది, తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ గెలుస్తుంది. ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లయినా గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నడుస్తుంది, కానీ సిటీ హైదరాబాద్లో మొత్తం సీట్స్ బీఆర్ఎస్వే. ఇది కూడా ఇట్లా పాత గోపీనాథ్ గారికి వాళ్ళ వైఫ్ కూడా, అది కూడా సెంటిమెంట్ ఉంటుంది. ప్లస్ బీఆర్ఎస్ పనులు బాగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, చూస్తున్నారు చాలా మంది. దాని ప్రకారంగా బీఆర్ఎస్ కే క్లీన్ షాట్ అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిలో దూసుకుపోయింది. మాగంటి గోపీనాథ్ నాయకత్వంలో గడప గడపకు అభివృద్ధి సంక్షేమం చేరింది. ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. పెన్షన్లు, రంజాన్ తోఫాలు, బతుకమ్మ చీరలు, ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా గోపీనాథ్ అనునిత్యం శ్రమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. అందుకే జనమంతా
గోపీనాథ్ కు నివాళి అర్పిస్తూనే గులాబీ జెండాతోనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెబుతున్నారు. నుంచి కూడా హైడ్రా గట్టిగా నడిచింది ఇక్కడ బోరబండ ఏరియాలలో. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఈ ఎలక్షన్? మరి వీళ్ళేమో గట్టిగా ప్రచారాలు చేస్తున్నాం, మేము గెలుస్తుంది కాంగ్రెస్ అంటే. ఎన్ని ప్రచారాలు చేసినా హైడ్రా కూడా బాగా దెబ్బేసింది. పెద్దవాడినే కదా కొట్టింది, ఉన్నవనైతే కొట్టలేదు కదా. జూబ్లీస్ మాత్రం టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందన్న, అందులో పక్క ఏం డౌట్ లేదు. వీళ్ళ భ్రమ తప్ప. నేను చెప్తున్నా, నేను కూడా బలంగా చెప్తా టీఆర్ఎస్ వస్తాను, బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందని చెప్తున్నా. నేను బైబిల్ చెప్తున్నా, కంపల్సరీ బయట చెప్తున్నా. ఇంకా మనసులో మాట చెప్పేస్తున్నాం, బీఆర్ఎస్ వస్తుంది, అందులో వేరేదేం లేదు. అందుకే జూబ్లీహిల్స్ జనమంతా రేవంత్ సర్కార్ పై మండిపడుతున్నారు. తులం బంగారం ఏమైందని నిలదీస్తున్నారు. మా కొద్దీ కాంగ్రెస్ పాలన అని నిప్పులు చెరుగుతున్నారు. హస్తం పాలన అంటేనే నిర్లక్ష్యానికి, అరాచకానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడుతున్నారు. హామీలన్నింటినీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకే అండగా ఉంటామని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కుండబద్దలు కొడుతున్నారు. రేవంత్ పాలనలో ఘోర వైఫల్యాలు, హైడ్రా తెచ్చిన చిచ్చు, అమలు కాని హామీలు, బస్తీల జాడకే రాని అభివృద్ధి ఫలాలు, గ్రూపు తగాదాలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూల అంశాలుగా మారుతాయని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ వైఫల్యాలపైనే చర్చ జరుగుతుంది. మాయ మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన శాస్తి చేసేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరెండంగా భావిస్తున్న వేళ రోజు రోజుకు రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్ వర్గాల సర్వేలో కారు జోరు స్పష్టంగా కనిపిస్తుంది. అబద్దాల రేవంత్ సర్కార్ కు మూతోడు జవాబిస్తామని తేల్చి చెబుతున్నారు జూబ్లీహిల్స్ జనం. గులాబీ జెండాను ఎగరేసి జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని చాటి చెప్పేందుకు సై అంటున్నారు. అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే ఈసారి మళ్ళీ ఓట్ అంటే ఏ పార్టీకి పడే అవకాశం ఉందంటారు? జూబ్లీహిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు మీరు? బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ ఏ పార్టీకి ఓటేసే ఆలోచనలో ఉన్నారు? మాది బీఆర్ఎస్ఏనమ్మా, బీఆర్ఎస్ఏ. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్? మేమైతే టీఆర్ఎస్ అండి, పక్క టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే టీఆర్ఎస్ కి కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు, మేము అదే కోరుకుంటున్నాము. టీఆర్ఎస్ కే వేస్తాము. ఎందుకంటే మా వాళ్ళందరితోటి కూడా నేను వేయిస్తా కూడా, ఎందుకంటే అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను, వేయిస్తాను కూడా. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సరిగ్గా అవుతుంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం ఏ పార్టీ హయాంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ మాత్రం పక్కా. జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో కార్ పార్టీ టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. ఉప ఎన్నికలో గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు సాగుతోంది. నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ కార్పొరేటర్లతో వేర్వేరుగా సమావేశమవుతున్నారు. ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. యూసుఫ్గూడ డివిజన్ లో 66,000 ఓట్లు ఉన్నాయి. 66,000 ఓట్లు అంటే మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి. ప్రతి 25 ఇళ్లకు ఒకరు ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని ఆ 25 ఇళ్లలో మనం డామ్ డూమ్ అనే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దుంకే అవసరం లేదు. మనం సింపుల్గా పోయి ఆ ఇళ్లలో పోయి ముచ్చట పెట్టాలి. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక బాగుందా, ఇది ఒక్కటి మీరు అడుగుని మొదలు. నాకు తెలిసి 99% మంది అప్పుడే మంచిగుండే, వీళ్ళు వచ్చినాకనైతే నాశనం చేసిపోయిందని మీకు 99% మంది చెప్తారు. నేను చెప్పేది కరెక్టేనా? చెప్తారు. మరి అట్లా చెప్పినాక వాళ్ళను ఖచ్చితంగా మీరు రేపటి రోజున మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. మొన్నటిదాకా గోపన్న బాగా పనిచేసిండు, కానీ ఇట్లా అనుకోకుండా ఇట్లా జరిగింది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి, మన పార్టీకి ఉండాలి అని చెప్పి మీరు దయచేసి అందరు కూడా ఒక్కొక్క ఇంటికి పోయి కూర్చోవాలి. సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్. ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు వస్తుందో, డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజారు కాకురి, లేకపోతే ఆయన లైట్గా ఉండకురి.
ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో అన్నట్టు కొట్లాడదాం. ఎలక్షన్ ఇప్పుడే ఉంది, ముంగట్నే ఉంది అని కొట్లాడాలి. ఎక్కడ పోగొట్టుకున్నదాన్ని అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు. మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం. హైదరాబాద్లో కాదు, తెలంగాణలో 1.8% తేడాతో మనకు అధికారం పోయింది. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు, మన చేతుల్లోనే ఉంది. అందుకే దయచేసి అందరం సీరియస్ గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం. ఈ నేపథ్యంలో మైనార్టీ నేతలతో పలుమార్లు సమావేశమైన కేటీఆర్ మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని ఆదేశించారు. అదీకాక కేటీఆర్ ఆదేశాలతో అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ క్యాడర్ క్షేత్రస్థాయిలో కలుస్తోంది. ఈసారి కూడా కార్ జెట్ స్పీడ్ తో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరుగులు తీయటం ఖాయమని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చినా తప్పిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారే అవకాశాలు లేకపోలేదని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. 6 గ్యారంటీలను అటకెక్కించి 420 హామీల విషయంలో రేవంత్ చేసిన మోసానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తమ ప్రతీకారాన్ని జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు రూపంలో బయట పెడతామని తేల్చి చెబుతున్నారు. మాకందరికి ఆడోళ్ళం అయితే మగోళ్ళందరూ అయితే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య ఉంది, ఆమెకే గెలిపించుకుంటామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారు సార్? జూబ్లీహిల్స్ లో ఏం చేయలేదు సార్. మాకు మాగంటి గోపీనాథ్ సారే చేసింది సార్. మేము ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నామని ఎంత నష్టాలు చేస్తున్నారు సార్. హైడ్రా అని అది ఇది అని చాలా జనాలకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు సార్. మన దగ్గర అయితే జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే సార్ భార్య ఖచ్చితంగా వస్తారు సార్. ఎందుకంటే మాగంటి సార్ చాలా వరకు అభివృద్ధి చేశారు. హైడ్రాకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ ఉంది సార్, చాలా ఉంది సార్. ఇప్పుడు మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే చాలా హైడ్రాకి సంబంధించి మస్తు చాలా ఉంది సార్. ఎట్లయినా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో రాదు సార్, కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా రాదు సార్. అంతేకాదు రేవంత్ అరాచక పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో అంతం చేస్తామంటూ నియోజకవర్గ ప్రజలు ఒక్కటై నినదిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఎగిరేది గులాబీ జెండానే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికలొస్తాయంటే అధికార పార్టీలో కొంత జోష్ వస్తుంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రేపో మాపో స్థానిక ఎన్నికలు అనే ప్రచారాలు తప్ప అవి నిర్వహించే ధైర్యం కానీ తెగువ కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో లేదు. హైకోర్టు స్టేతో దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది. అదే అదునుగా బీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కథన రంగంలో దిగటం, పార్టీ క్యాడర్ పూర్తి ఏకాభిప్రాయంతో అభ్యర్థికి మద్దతు పలకటంతో మాగంటి సునీత గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. వీటితో పాటు గత 2 ఏళ్లుగా నగరంపై ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ప్రజలను బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని చెప్పటానికి మాగంటి సునీత గోపీనాథ్ ప్రచారం స్పష్టంగా తెలిసింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించి గోపీనాథ్ గారు ఏ రకంగా అయితే మీకు సేవలు అందించారో మా అభ్యర్థి సునీత గారు కూడా ఆమె పేదల మనిషి, ప్రజల మనిషి, ఒక సగటు మహిళగా మహిళల కష్ట సుఖాలు తెలిసిన మనిషి. సునీత గారు ఎప్పటికప్పుడు మీ బస్తీల్లో తిరుగుతూ సగటు మహిళగా ఈ మహిళల కష్టాలను, జూబ్లీహిల్స్ అభివృద్ధికి, జూబ్లీహిల్స్ ప్రజల కష్ట సుఖాల్లో తాను పాలు పంచుకుంటది. గోపి గారి అడుగు జాడల్లో నడుస్తుంది. గోపి గారికి నిజమైన నివాళి అర్పించడం అంటే మాగంటి సునీత గారిని గెలిపించడమే. ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు సమావేశాలు, మరోవైపు చేరికలతో జోరు మీదుంది గులాబీ పార్టీ. అన్ని పార్టీల కంటే ముందుగానే పార్టీ అభ్యర్థిని ప్రకటించి బలమైన పార్టీగా నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులు బస్తీలు, కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రజల మద్దతును కోరుతుండగా జనం వీరి ప్రచారానికి నీరాజనాలు పలుకుతున్నారు. సునీత కన్నీళ్లు తుడుస్తూ బస్తీవాసులు భరోసానిస్తున్నారు. అదే సమయంలో ప్రచార పర్వాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన గులాబీ పార్టీ వార్ రూమ్ ఏర్పాటు చేస్తోంది. దీనికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, మెహమూద్ అలీ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. బూత్ల వారీగా కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రచారాలు, కాలనీల వారీగా సమావేశాలను ఉధృతం చేస్తున్నారు. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్తో ఉండగా మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా డివిజన్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని డివిజన్ల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేసిన కేటీఆర్ ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఎన్నికలు వస్తున్నాయంటే అధికార పార్టీలో ఉండాల్సిన జోష్ లేదు. వచ్చే నెల 11న జూబ్లీహిల్స్ బైపోల్ అయినా కాంగ్రెస్ పార్టీలో అంత హుషారు కనిపించడం లేదు. జూబ్లీహిల్స్ ప్రజల్ని మభ్యపెట్టడానికి సీఎం రేవంత్ మొదలు తన మంత్రివర్గంతో పాటు ఆ పార్టీ క్యాడర్ వరకు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించకపోవడమే ఈ నైరాశ్యానికి కారణం. దానికి తోడు గ్రూప్ విభేదాలు అధికార పార్టీకి గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా మైనస్ అన్నది నిపుణుల మాట. బస్తీ గుండెల్లో మాగంటిని ఆదరిస్తున్న జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ప్రచారంలో